ఓం నమో వెంకటేశాయ. సర్వభూతస్థతథ్యా సమదర్శన భావ్యా గోవింద గోవింద. సమాధిహేతుం కరుణాదిజాతం సమాదద్యోగ విరోధి భావాన్ విమర్దయన్నాప్త సమాధికో యః తస్యైవ సర్వేషు సమో విభాసి. ఓ దేవా, ఎవరైతే సమాధికి కారణమైనటువంటి యోగ సాధనాలన్నిటినీ ఆచరించుకుని ఆ సమాధి కారణాల వాటిల్లో ప్రధానమైనటువంటి కరుణాదులను సరిగ్గా సంపాదించుకుని యోగాంతరాయాలను పూర్తిగా దాటుకుని ఆ యోగాంతరాయాలన్నిటినీ కూడా పూర్తిగా మనసులోంచి తొలగింపజేసుకుని సమాధిని సవికల్పక సమాధిని పొందుతారో అటువంటి వారి మనస్సులలో, అటువంటి వారి శుద్ధమైన బుద్ధులలో నీవు సమదర్శన విషయంగా భాసిస్తూ ఉంటావు. సర్వభూతాలయందు నువ్వు అటువంటి వారికి భాసిస్తూ ఉంటావు. ఆ భాసించే నీవు మాకు కూడా సర్వభూతములయందు భాసించేట్లుగా అనుగ్రహించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్పవాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సానుస్థాపిత తార్క్ష్యాయ తార్క్ష్యాచల నివాసినే మాయా గూఢ విమానాయ గరుడ స్కంధవాసినే. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః షష్ఠాధ్యాయాంతర్గత త్రయోవింశతి శ్లోక పారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా. కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జభాస్కరం వందే శమాదినిలయం మునిం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ ఈ అధ్యాయంలో యోగాభ్యాసం గురించిన ప్రస్తావనలను విస్తారంగా చేశాడు. విస్తారంగా చేసినటువంటి ఆ యోగాభ్యాస క్రమాన్ని యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే అనే ఫలవాక్యంతో ఉపసంహారం చేశాడు. పరమాత్మ చెప్పినటువంటి అలాగే యోగశాస్త్రాదుల్లో చెప్పినటువంటి యోగ సాధనాలన్నిటినీ
అనుష్ఠించుకుని యోగ సాధనాలన్నిటినీ జాగ్రత్తగా మనసుకు అలవాటు చేసుకుని మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ పోగొట్టుకుని మనస్సును శుద్ధంగా చేసుకున్నట్లయితే అటువంటి వాడు యోగి అవుతాడు. ఆ శుద్ధపడిన మనస్సు కలిగిన ఆ యోగికి సమస్త సుఖాలు అందుతాయి. అత్యంత సుఖం పూర్తిగా అందుతుంది. ఏమాత్రం ఆయాసం లేకుండా అనాయాసంగా అందుతుంది. సాధన ప్రారంభ స్థాయిలో కష్టంగా ఉన్న తర్వాత అనాయాసంగా ఫలితం దాకా వెళ్ళే పరిస్థితి వస్తుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. అయితే ఇంత కష్టపడినటువంటి యోగానికి ఫలితం ఇదేనా, ఇంతేనా, లేదా ఈ యోగాన్ని ఇలా ఎందుకు సాధించుకోవాలి? మాకు కావలసింది పరమాత్మ తత్వజ్ఞానం అని ఇంతకుముందు పరమాత్మే ఒకసారి చెప్పాడు కదా. పరమాత్మ తత్వజ్ఞానం కావాలి అని చెప్పిన తరువాత యోగాభ్యాసం చేసుకోమని, యోగాభ్యాసం చేసుకుంటే అత్యంత సుఖం వస్తుంది అని పరమాత్మే చెప్తున్నాడు. ఒకే పరమాత్మ యోగాభ్యాసం చేసుకుంటే సుఖం కలుగుతుంది అంటున్నాడు. అదే పరమాత్మ ఇంతకుముందు జ్ఞానం, తత్వజ్ఞానం కలిగితేనే శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది అన్నాడు. రెండు వాక్యాలకు ఏమైనా విరోధం లాంటిది ఉన్నదా? ఒక క్రమాన్ని అభిప్రాయపడుతూ చెప్తున్నాడా, ఒక వరుసని పరమాత్మ చెప్పబోతున్నాడా అనే సందేహాలకు సమాధానంగా పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని. ఈ చెప్పినటువంటి యోగాభ్యాసానికి ఫలితం మనస్సు శుద్ధపడటం అని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాం కదా. మనస్సు శుద్ధపడిన తరువాతే తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం కలగకుండా ఏమాత్రం ఆ శాశ్వతమైనటువంటి సుఖం కలిగే అవకాశం లేదు. ఆ కలిగే అవకాశం లేనే లేదు. కానీ తత్వజ్ఞానం కలగాలి అంటే మనస్సు శుద్ధంగా ఉండాలి. మనస్సు శుద్ధపడకపోతే తత్వజ్ఞానం కలిగే అవకాశం లేదు. మనస్సు శుద్ధపడాలి అనంటే ఈ యోగాభ్యాసం చేసుకోవాలి. మరొక దారి ఉంటే ఉండవచ్చు కాక, మరొక దారి కూడా ఉంది అని ప్రామాణికులు అంటే అనవచ్చు కాక, కానీ యోగాభ్యాసం పరమాత్మ చెప్పినటువంటి ఈ సద్గుణాలను మనసులో ఉంచుకోవటం, దుర్గుణాలన్నిటినీ మనసులోంచి పెకిలించి వేసేయటం అనేటువంటి యోగాభ్యాసం గనక చేసుకున్నట్లయితే మనస్సు శుద్ధపడి తత్వజ్ఞానం తొందరగా అందుతుంది అనే అభిప్రాయంతో ఇటువంటి యోగాన్ని సాధించుకున్నటువంటి సాధకుడు, యోగసిద్ధుడు సర్వభూతస్థమాత్మానం, సర్వభూతాలయందు తన యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శిస్తాడు. సర్వభూతాని చ ఆత్మని, పరమాత్మ స్వరూపంలో ఆత్మతత్వంలో సమస్త భూతాలను కూడా చూస్తాడు. ఈక్షతే యోగయుక్తాత్మ, యోగంతో కూడినటువంటి మనస్సు కలిగిన ఈ సాధకుడు ఈ రకంగా చూడటానికి యోగ్యుడవుతాడు. ఈక్షతే యోగయుక్తాత్మ, ఈ రకంగా చూసి సర్వత్ర సమదర్శన, ప్రతి వస్తువులోనూ సమం నిర్విశేషమైనటువంటి ఆ పరమాత్మను దర్శిస్తాడు. ఆ పరమాత్మను దర్శించేటువంటి శక్తి ఈ యోగాభ్యాసం వలన కలుగుతుంది. ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని అంటున్నాడు. యోగాభ్యాసానికి ఫలితం పరమాత్మ తత్వజ్ఞానమే. యోగాభ్యాసానికి మధ్యలో వచ్చేటువంటి ఫలం బుద్ధి పూర్తిగా శుద్ధపడటం, లేదా చిత్తవృత్తి నిరోధం కలిగి మనస్సు ఏకాగ్రమవ్వటం, లేదా మనస్సు ప్రశాంతంగా ఉండటం వలన చెప్పినటువంటి వాక్యాలు సరిగ్గా అర్థమయ్యి పరమాత్మ తత్వజ్ఞానం కలిగే యోగ్యత మనస్సుకు కలగటం అనేది మధ్యలో వచ్చే ఫలితాలు. ఈ ఫలితాలను దక్కించుకునేందుకు వీలుగా మనస్సు తన యొక్క ప్రచారాలను లేదా తన యొక్క క్రియలను పూర్తిగా అదుపులోకి తెచ్చుకున్న తరువాత, మనస్సు కదలకుండా నిశ్చలంగా ఉన్న తరువాత, ఆ నిశ్చలమైనటువంటి మనసులో పరమాత్మను ధ్యానించిన తరువాత పరమాత్మ జ్ఞానం కలుగుతుంది. ఆ పరమాత్మ జ్ఞానం ఎలా కలుగుతుంది, ఆ పరమాత్మ జ్ఞానం లేదా పరమాత్మ యొక్క ధ్యానం ఏ రకంగా ఉండాలి అనే విషయాన్ని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. సర్వభూతస్థమాత్మానం, తన యొక్క స్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని సమస్త భూతముల యందు ఈ యోగి దర్శిస్తాడు. సర్వభూతాని చ ఆత్మని, భూతాలన్నిటినీ, ప్రపంచంలో మనకు కనిపించే కనిపించని ప్రతి వస్తువును ఆ పరమాత్మతత్వంలో చూస్తాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే. అయితే ఇంతకీ సర్వభూతస్థం, సర్వభూతాల యందు పరమాత్మను చూస్తాడా లేదా తన యొక్క ఆత్మస్వరూపాన్ని చూస్తాడా అని సందేహం కలగవచ్చు. ఆ సందేహానికి ఆస్కారం ఇవ్వకూడదే అనే పరమాత్మ
సర్వభూతస్థం ఆత్మానం అనే పేరు పెట్టాడు. సర్వభూతస్థమాత్మానం అని చెప్పడం ద్వారా పరమాత్మలో భాగాలే ఈ జీవాత్మలు, పరమాత్మలో కొన్ని చిన్న చిన్న భాగాల వంటివి ఈ జీవుల యొక్క స్వరూపాలు. ఆ విషయాన్ని పరమాత్మే పైనే చెప్పబోతున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని. అటువంటి జీవులందరూ పరమాత్మ యొక్క భాగాలే కాబట్టి పరమాత్మ కంటే వేరుగా ఈ జీవులను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పరమాత్మ లేదా జీవులు వీళ్ళందరూ కలిసి ఒకవైపు ఉంటే ఈ జీవుడు తను చూసేటువంటి వస్తువులన్నిటినీ ఒకవైపు ఉంచుకుని తనను తాను పరమాత్మలో భాగంగా మలుచుకుని, పరమాత్మలో భాగంగా చేసుకుని, తనయందు ఇతర వస్తువులన్నిటినీ, చూసే ప్రతి వస్తువును తనయందు, అలాగే తనను చూసే ప్రతి వస్తువు యందు, లేదా చూసే ప్రతి వస్తువును అనుభవించే భోగించే ప్రతి వస్తువును పరమాత్మ స్వరూపంలోనూ, పరమాత్మ స్వరూపాన్ని నిఖిలమైనటువంటి ప్రపంచంలోనూ చూసుకోవాలి. ఇంతకుముందు మనం చాలాసార్లు అనుకున్నట్లుగా పరమాత్మ ఈ సకల జగత్తుకి, చరాచర ప్రపంచం మొత్తానికి పరమమూల కారణం కాబట్టి పరమాత్మకు భిన్నంగా ఈ ప్రపంచంలో ఏ వస్తువు లేనే లేదు. పరమాత్మ యొక్క స్వరూపమే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువులోనూ కనిపిస్తోంది అనే ఒక భావన. ఆ వస్తువులన్నీ పరమాత్మయందే ఉన్నాయి, నేను కూడా అదే పరమాత్మయందు ఉన్నాను అనేటువంటి మరొక భావన. ఈ రెండు భావనలను కలిసి ఆ సాధకుడు చేయగలుగుతాడు. సాధారణ సాధకులకు సంక్లిష్టంగా అర్థమవటానికే చాలా భయంకరంగా ఉండేటువంటి ఈ విషయం పరిశుద్ధమైన మనస్సు కలిగినటువంటి ఆ సమాధి గ్రస్తుడైన యోగికి చాలా సులభంగా అందుతుంది. ఈక్షతే యోగయుక్తాత్మ, చాలా సులభంగా చూసుకుంటాడు. సులభంగా చూసుకోవడానికి అతని ముందున్నటువంటి ప్రధానమైన సాధనం యోగయుక్తాత్మ. ఆ యోగాభ్యాస బలం వలన వచ్చినటువంటి సవికల్పక సమాధి స్థితి. సవికల్పక సమాధి స్థితి వలన లేదా సంప్రజ్ఞాత సమాధి స్థితి వలన ఈ రకమైనటువంటి బలం ఆ యోగ యుక్తాత్మకు కలుగుతుంది. కలిగినప్పుడు సర్వత్ర సమదర్శన, చూసే ప్రతి వస్తువులోనూ సమం, ఆ నిర్విశేషమైన అద్వితీయమైనటువంటి బ్రహ్మను చూసేటువంటి శక్తి ఆ సాధకుడికి సిద్ధుడికి కలుగుతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అయితే ఉన్నది మనస్సు శుద్ధపడింది, అంతవరకు బాగానే ఉంది. మనస్సు శుద్ధపడితే మనస్సులో భావన చేసుకోవాలి. మనసులో భావన చేసుకోవాలి అంటే ఎవరిని భావించుకోవాలి, ఎవరిని ధ్యానించుకోవాలి అంటే ఇంతకుముందు 1-2 సార్లు మనం మనసులోనే కొలువై ఉన్నటువంటి ఆ పరమాత్మను ధ్యానించుకోవాలి అని చెప్పుకున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా మనసులోనే ప్రపంచంలో ఉండేటువంటి సమస్త భూతాలలోనూ, ప్రపంచంలో ఉండే చరాచర వస్తువులన్నిటిలోనూ పరమాత్మను ధ్యానించుకోవాలి, పరమాత్మను ఆయా వస్తువులలో ధ్యానించుకోవాలి లేదా భావించుకోవాలి అని చెప్పటం కొంచెం దూరంగా ఉన్నట్లుగా ఉంది, అతకటం లేదు అని అనిపించవచ్చు. అయితే పరమాత్మకు ఈ విషయంలో చాలా స్పష్టమైన అవగాహన ఉన్నది. చెప్పినదేమో యోగయుక్తాత్మ అనేవాడి గురించి. యోగం అంటే పరమాత్మ మనం అనుకుంటూ ఉన్నట్లుగా సవికల్పక సమాధి లేదా సంప్రజ్ఞాత సమాధి అనేటువంటి ఒక సమాధి స్థితిని పరమాత్మ అభిప్రాయపడుతున్నాడు. సంప్రజ్ఞాత సమాధి అంటే ఇంతవందుకు మనం చెప్పుకుంటూ వచ్చినటువంటి యోగానుష్ఠానం చేసుకున్నట్లయితే వచ్చేటువంటి స్థితి. యోగానుష్ఠానం మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలు అనేటువంటి కొన్ని సాధనాలు, లేదా యోగాంతరాయాలను దాటటం, అవాంతరాలను దాటటం, లేదా ఇతర యోగాభ్యాస క్రమాన్నంతా కూడా అనుసరించుకుంటూ ఉండటం చేస్తూ ఉంటే క్రమంగా ఒక స్థితి అంటే మనస్సు కదలని స్థితి ఏర్పడుతుంది. ప్రశాంతాత్మ, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంత మనసం హ్యేనం అని పరమాత్మే చెప్పిన శ్లోకంలో లాగా మనస్సు ఏమాత్రం అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉండే స్థితిని యోగశాస్త్రం వారు సంప్రజ్ఞాత సమాధి అనే పేరుతో పిలుస్తారు. ఆ సంప్రజ్ఞాత సమాధిలో ఉన్నవాడికి, ఆ సంప్రజ్ఞాత సమాధిలో ఉండే యోగి యొక్క మనసుకు ఒక విశేషమైన సామర్థ్యం అందుతుంది. ఆ సామర్థ్యం వైశారథ్యం అనే పేరుతో యోగశాస్త్రం వారు పిలుస్తారు. ఆ వైశారథ్యం రావాలి అంటే నిర్విచారం అనే స్థితి రావాలి. మనస్సు గనక ఏమాత్రం బయటకు కదలకపోతే, మనస్సు ఏమాత్రం బయట విషయాల మీదకు పోకుండా స్థిరంగా చాంచల్యాన్ని విడిచిపెట్టుకుని సమంగా ఉండగలిగితే
ఆ మనస్సుకు నిర్విచారమైనటువంటి ఏమాత్రం సంచారం లేని మనస్సుకు వైశారథ్యం అనేటువంటి ఒక గుణం అబ్బుతుంది. ఆ వైశారథ్యం అంటే ఏ వస్తువునైనా సరే, ఎంత సూక్ష్మమైన వస్తువునైనా సరే, ఎంత దూరంలో ఉండే వస్తువునైనా సరే, ఎంత ఎవరికి అర్థం కాని విషయమైనా సరే చూసేటువంటి సామర్థ్యం ఆ దశలో యోగికి అబ్బుతుంది. దాన్ని యోగజ ధర్మం అని కూడా పిలుస్తారు, లేదా యోగజ ప్రభావం అని కూడా అనవచ్చు. అటువంటి యోగజ ప్రభావం వలన, అటువంటి వైశారథ్యం వలన, ఆ వైశారథ్యంతో కూడిన ఆ యోగికి ప్రతి వస్తువును చూసేటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది. ప్రతి వస్తువుని ఉన్న చోటే ఉండి చూడగలుగుతాడు. మనస్సును బయటకు పంపించకుండా కూడా స్పష్టమైన అవగాహనతో ప్రతి వస్తువును చూడగలుగుతాడు. ఆ కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ పరమాత్మ యొక్క స్వరూపాన్ని ధ్యానించుకోవాలి. ఇది ప్రాథమిక స్థాయిలో ఉండే సమాధి స్థితుడి యొక్క లక్షణం. ఇది కూడా సమాధిలో ప్రాథమిక స్థాయి. ఈ సమాధిలో ఉండే ప్రాథమిక స్థాయిని గనక అందుకున్నట్లయితే పై స్థాయిలలో ఈ సర్వభూతాలు కనిపించకపోవటం, లేదా అన్నిట్లోనూ పరమాత్మ అనే భావన పూర్తిగా పోయి పరమాత్మ అనేటువంటి ఒకే భావన స్థిరంగా నిలవటం అనే విశేషమైన స్థితి అందుతుంది. ఆ విశేషమైన స్థితి అందేంత వరకు చేయవలసిన సాధన గురించి పరమాత్మ ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. సర్వత్ర సమదర్శన అనే పదంతో, అలాగే సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే అని, లేదా ఇంతవరకు మనస్సును బయటకు పంపించకూడదు అని చెప్పేసిన తరువాత సర్వభూతాల యందు ఆత్మను చూస్తాడు అని చెప్పడంలో వేరే అర్థం ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి మనస్సు విశారదమైనప్పుడు, మనసులో వైశారథ్యం అనేటువంటి యోగ గుణం పూర్తిగా స్థిరంగా ఉన్నప్పుడు, బలంగా ఈ గుణం అబ్బినప్పుడు, ఆ విశారదమైనటువంటి ఏ విషయాన్నైనా స్పష్టంగా అవగాహనకు తెచ్చుకోగలిగిన సామర్థ్యం కలిగిన ఆ మనసులో సమస్త భూతాలు స్పష్టంగా భాషించటం, ఆ స్పష్టంగా భాషించినటువంటి సమస్త భూతాల యందు కేవలం పరమాత్మ స్వరూపాన్ని మాత్రమే దర్శించటం, ఆ పరమాత్మ యందు సమస్త భూతాలను దర్శించటం అని విశేషమైన ప్రక్రియ ఈ స్థాయిలో యోగ సాధకుడు చేసుకోవాలి అని పరమాత్మ ఉపదేశం చేస్తున్నాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని. ఈ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అనే పదాలను, లేదా ఈ రెండు పాదాలను తీసుకుని అనేక మంది మహానుభావులు దీని యొక్క విశేషాలను చాలా విస్తారంగా వివరించారు. మనువు గారు తన యొక్క మనుస్మృతిలో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్నాత్మయాజీవై స్వరాజ్యమధిగచ్చతి అని, ఈ సమస్త భూతముల యందు ఆత్మస్వరూపాన్ని దర్శించేటువంటి ఈ మహానుభావుడు ఆత్మయాజీ అనబడతాడు. ఇతర కర్మలు చేసేవారందరూ ఆయా యాగాలు చేసుకునేవారు ఆయా యాగంతో సోమయాజీ అని కానీ మరొక పేరుతో కానీ పిలువబడతారు. ఇతనికి మాత్రమే ఆత్మయాజీ అనే పేరు. ఆత్మయాజీ అనే పేరు కలిగిన ఈ సాధకుడికి, లేదా ఈ ఆత్మయాజికి ఫలం స్వరాజ్యం అనేటువంటి ఫలితం దక్కుతుంది. స్వరాట్ అంటే ఇతని కంటే ఎవరూ గొప్ప కాని పరిస్థితిని చేరుతాడు. ఇతని కంటే పైన మరొకరు అధికారులు లేనటువంటి ఉత్తమ స్థితిని ఈ సాధకుడు చేరుతాడు అని ఆ మను స్మృతిలో మనువు గారు కూడా చెప్పారు. ఈశావాస్య ఉపనిషత్తుల్లోనూ ఇతర ఉపనిషత్తులలోనూ ఈ సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని అనేటువంటి దర్శనం చేస్తే ఏ రకమైన ఫలితం దక్కుతుంది అనే విషయాలు చాలా విస్తారంగా ఉన్నాయి. ఆ విస్తారంగా ఉండేటువంటి విషయాలన్నిటినీ పరమాత్మ ఏర్చి ఈ రకంగా సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని ప్రత్యేకించి ఇక్కడ ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని జాగ్రత్తగా మనమందరం గ్రహిద్దాం. ఈ స్థితి అనుభవంలోకి వచ్చేంత వరకు, సమస్త భూతముల యందు పరమాత్మనే దర్శించేటువంటి స్థితి అనుభవంలోకి వచ్చేంత వరకు చేయవలసినటువంటి మానవ ప్రయత్నాన్ని మనం తప్పకుండా చేసుకుందాం. ఆ మానవ ప్రయత్నానికి సహకరించమని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు
ब्रह्म विद्यायां योगशास्त्रे कृष्णार्जुन संवादे आत्मसंयम योगे षष्ठाध्याये त्रयोविंशति श्लोकाः श्रीभगवानुवाच शनैः शनैरुपरमेत् बुद्ध्या धृतिगृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो यतो निश्चरति चञ्चलमस्थिरम् ततस्ततो नियम्यैतत् आत्मन्येव वशं नयेत् प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरजसम् ब्रह्मभूतमकल्मषम् युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगयुक्तात्मा सर्वत्र समदर्शनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन सुखं वा यदि वा दुःखं स योगी परमो मतः अर्जुन उवाच योऽयं योगस्त्वया प्रोक्तः साम्येन मधुसूदन एतस्याहं न पश्यामि चञ्चलत्वात् स्थितिं स्थिराम्
चञ्चलं हि मनः कृष्ण चञ्चलं हि मनः कृष्ण प्रमाथि बलवद्दृढम् प्रमाथि बलवद्दृढम् तस्याहं निग्रहं मन्ये तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् वायोरिव सुदुष्करम् श्रीभगवानुवाच श्रीभगवानुवाच असंशयं महाबाहो असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् मनो दुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते वैराग्येन च गृह्यते असंयतात्मना योगः असंयतात्मना योगः दुष्प्राप इति मे मतिः दुष्प्राप इति मे मतिः वश्यात्मना तु यतता पश्यात्मना तु यतता शक्यो वाप्तुमुपायतः शक्यो वाप्तुमुपायतः अर्जुन उवाच अर्जुन उवाच अयति श्रद्धयोपेतः अयति श्रद्धयोपेतः योगाच्चलितमानसः योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिम् अप्राप्य योगसंसिद्धिम् कां गतिं कृष्ण गच्छति गतिं कृष्ण गच्छति कच्चिन्नो भयविभ्रष्टः कच्चिन्नो भयविभ्रष्टः छिन्नाभ्रमिव नश्यति छिन्नाभ्रमिव अप्रतिष्ठो महाबाहो अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि विमूढो ब्रह्मणः पथि एतन्मे संशयं कृष्ण एतन्मे संशयं कृष्ण छेत्तुमर्हस्य शेषतः छेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य त्वदन्यः संशयस्यास्य छेत्ता न ह्युपपद्यते चेता न ह्युपपद्यते श्रीभगवानुवाच श्रीभगवानुवाच पार्थ नैवेह नामुत्र पार्थ नैवेह नामुत्र विनाशस्तस्य विद्यते विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् न हि कल्याणकृत् कश्चित् दुर्गतिं कश्चित् दुर्गतिं तात गच्छति तात गच्छति प्राप्य पुण्यकृतान् लोकान् प्राप्य पुण्यकृतान् लोकान् उषित्वा शाश्वती समाः उषित्वा शाश्वती समाः शुचीनां श्रीमताङ्गेः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टोऽभिजायते योगभ्रष्टोऽभिजायते अथवा योगिनामेव अथवा योगिनामेव कुले भवति धीमताम् कुले भवति धीमताम् एतद्धि दुर्लभतरम् एतद्धि दुर्लभतरम् लोके जन्म यदीदृशम् लोके जन्म यदीदृशम् तत्र तं बुद्धिसंयोगम् तत्र तं बुद्धिसंयोगम् लभते पौर्वदेहिकम् लभते पौर्वदेहिकम् यतते च ततो भूयः यतते च ततो भूयः संसिद्ध
సంసిద్ధౌ కురు నందన సంసిద్ధౌ కురు నందన పూర్వాభ్యాసేన తేనైవ పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ ప్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే శబ్ద బ్రహ్మాతి వర్తతే ప్రయత్నాద్యతమానస్తు ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాంగతిం తతో యాతి పరాంగతిం తపస్విభ్యోధికో యోగి తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగీ భవార్జున తస్మాత్ యోగి భవార్జున యోగినామపి సర్వేషాం యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః సమే యుక్తతమో మతః ఇది శ్రీమద్భగవద్గీతాసు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే యోగశాస్త్రే కృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగో నామ షష్ఠోధ్యాయః. ఇంతవరకు 6వ అధ్యాయంలో ఉండేటువంటి 2వ భాగాన్ని చక్కగా పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు నివృత్త కళాకారులు, అనుభవం కలిగినటువంటి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి కళాకారులు శ్రీమాన్ పారుపల్లి రంగనాథ్ గారు అన్నమాచార్యులు వారి సంకీర్తనను గానం చేయిస్తారు, నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే. ఇట్టి ముద్దులాడే బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే. కామిడై పారి తెంచి కాజడి వెన్నెలలోన చేమ పువ్వు గడియాల చేయి వేట్టి. కామిడై పారి తెచ్చి కాదడి వెన్నెలలోన చేమ పువ్వు గడియాల చేయి పెట్టి. చీమ గుడ్డెనని తన చెక్కిట కన్నీరు దార. చీమ గుడ్డెనని తన చెక్కిట కన్నీరు దార. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. చీమ గుట్టెనని తన చెక్కిట కన్నీరు దార. వేమరువా పోవువాని వెట్టు వెట్టరే. ఇట్టి ముద్దులాడి
పొట్ట నిండ పాలు ఓయరే ఇట్టి బుద్ధులాడి వాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే వచ్చి తన ముంగమురువుల చేయి తచ్చెడి పెరుగులోన తగవేటి నొచ్చెనని చేయి తీసి నోరలెల్ల దుల్లుగార నొచ్చెనని చేయి తీసి నోరలెల్ల దుల్లుగార వచ్చిలి వాపోవు వాని ఊరటించరే ఇట్టి ముద్దులాడి వాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే ఇట్టి ముద్దులాడి వాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే వచ్చను మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేట్టి అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన అప్పడైన వెంకటాద్రి అసవాలకుడుగాన తప్పకుండా పెట్టేవాని తలకెత్తరే ఇట్టి ముద్దులాడి వాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే ఇట్టి ముద్దులాడి వాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు ఓయరే కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 వందే జగద్గురుం అన్నమాచార్యుల వారి సంకీర్తనను చేసుకున్న తర్వాత నామ సంకీర్తన కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకుని
ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तु ते. अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्.